హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు ఏ టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడదామని నేను కూర్చున్నానో దాని మీద మాట్లాడమని చాలా మంత్స్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. స్పెషల్లీ మేము ఎప్పటి నుంచి అయితే మా అడాప్షన్ న్యూస్ ఛానల్లో అనౌన్స్ చేశామో అప్పటి నుంచి కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడాప్షన్ గురించి ఆలోచిస్తున్నారు. సో కొంతమంది హూ ఆర్ గోయింగ్ త్రూ ఇన్ఫర్టిలిటీ ఆలోచిస్తున్నారు. నా వీడియో కంటే ముందు నుంచి కొంతమంది ఆలోచిస్తున్నారు. మేము అనౌన్స్ చేశాక కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాని గురించి అంటే యాజ్ అన్ ఆప్షన్ అది పెట్టుకుందామా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లాంగ్ వెయిట్ ఉంటుంది ఇదంతా చెప్పాను కాబట్టి. అండ్ కొంతమంది అప్లై చేశారు, అప్లై చేసి 6 months అయింది, 1 year అయింది, మాకెందుకు ఇంత టైం పడుతుంది అని అదొకటి కొంచెం క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ ప్రాసెస్ ఎలా, చైల్డ్ అడాప్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్గా ఎట్లా అప్లై చేసాం, ఏమేమి కావాలి, ఏం అడుగుతారు, సో ఇదంతా చెప్పమని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో అందుకని దీని మీద డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను ఈరోజు. బట్ ఆ టాపిక్ గురించి మాట్లాడే ముందు మీలో ఎవరైతే నా ఇన్ఫర్టిలిటీ వీడియో చూడలేదో అండ్ చైల్డ్ అడాప్షన్ అనౌన్స్మెంట్ వీడియో చూడలేదు అవి చూడండి. సో ఈ వీడియో ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ రెండు వీడియోస్ది లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఈ వీడియోస్ మిస్ అయిన వాళ్ళు కానీ ఆ వీడియోస్ చూసి ఇది చూస్తే మీకు కంటిన్యూటీ అర్థమవుతుంది. ఇంకొక క్లారిఫికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ బిఫోర్ ఐ స్టార్ట్ ద ప్రాసెస్, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇది సెంట్రల్ ఏజెన్సీ ఏదైతే ఉందో సిఏఆర్ఏ అని సెంట్రల్ ఏజెన్సీ, అడాప్షన్ ఏజెన్సీ ఉందని చెప్పాను కదా మా అడాప్షన్ అనౌన్స్మెంట్ వీడియోలో. సో దాని కిందే మొత్తం అడాప్షన్ ప్రాసెస్ ఉంది. సో మీరు ఏదన్నా ఆర్ఫనేజ్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవడం కానీ లేకపోతే మీ ఊర్లో కానీ మీ సర్కిల్లో కానీ ఎవరన్నా పిల్లల్ని చూసుకోవడానికి పేరెంట్స్ లేకపోతే వాళ్ళు మీకు ఇస్తామని ఆఫర్ చేస్తే మీరు తెచ్చి పెంచుకోవడం కానీ కంప్లీట్గా ఇల్లీగల్. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్. చాలామందికి ఇంకా ఐడియా లేదు. సో ఇట్ ఇస్ టోటల్లీ ఇల్లీగల్ అనమాట. మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో ఒకవేళ డైరెక్ట్ సిబ్లింగ్స్ కానీ లేకపోతే చాలా క్లోజ్ ఫ్యామిలీ కానీ అయితే వాళ్ళ పిల్లల్ని మీకు ఆఫర్ చేస్తే ఇట్ ఈస్ లీగల్. సో దాని గురించి మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోండి. లేదు అంటే అడాప్షన్ ఈజ్ అండర్ సిఏఆర్ఏ. లాంగ్ వెయిట్ ఒకటి కొంచెం ఇట్ ఈస్ హెక్టిక్, అంటే చాలా అదొకటి పెయిన్ఫుల్. కానీ చైల్డ్ ట్రాఫికింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న స్టెప్ విచ్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో మనం కూడా కొంచెం పేషెంట్గా ఉండాలి. సో మీరు కనుక ఏదన్నా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆలోచిస్తున్నట్టయితే మీరు అప్లై చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే 3 years పడుతుంది. విత్డ్రా ఆప్షన్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మధ్యలో మీరు ప్రెగ్నెంట్ అయిపోయి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో అహెడ్ విత్ దిస్, విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. నేనైతే పర్సనల్గా మోరల్ వాల్యూస్ని బట్టి అది సజెస్ట్ చేయను. ఒకసారి అప్లై చేశాక బేబీ మన లైఫ్లో రావటానికి ఓకే చెప్పి మళ్ళీ మనం ఏదో ప్రెగ్నెంట్ అయ్యాం కదా అని ఆ బేబీకి నో చెప్పటం నాకంత పర్సనల్గా నచ్చదు. బట్ ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. చాలామందికి సొసైటల్ ఇది ఉంటుంది. సో ఇఫ్ యూర్ గెటింగ్ ప్రెగ్నెంట్ బిఫోర్ దాట్, ఎందుకంటే 3 years లాంగ్ వెయిట్ కదా, సో బిఫోర్ దాట్ ఇఫ్ యూర్ గెటింగ్ ప్రెగ్నెంట్ దెన్ ఇట్ విల్ బీ అంటే మీకు ఎందుకులే మళ్ళీ అని అనిపించవచ్చు. సో ఇట్ ఈస్ పర్సనల్ చాయిస్. సో అలాంటి దాంట్లో విత్డ్రా ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు అప్లై చేసి పెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది అంటే చాలా డెస్పరేట్గా ఉంటారు ఇంత వెయిట్ చేయటానికి, అబ్బా మళ్ళీ 3 years ఆగాల అడాప్షన్కి అది ఇది అని. సో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మనం ఎప్పుడైతే ఇన్ఫర్టిలిటీ ఫేజ్ గో త్రూ అవుతామో, పేరెంట్స్ అవ్వడానికి డెస్పరేట్ అవుతామో, చాలామందిని మనల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి మన నంబర్స్, కాంటాక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు కానీ అప్రోచ్ అయ్యి ఇలా ఒక చైల్డ్ ఉంది, వాళ్ళ మదర్ చనిపోయింది, బర్త్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మదర్ చనిపోయింది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ లేరు, లేకపోతే ఎక్కడో దొరికారు ఆ చైల్డ్, సో మీరు ప్లీజ్ తీసుకుంటారా ఈ చైల్డ్ని అని చెప్తారు. సో ఆ చైల్డ్కి మనీ కూడా మాకు ఇలాంటిది ఒక కాల్ వచ్చిందనమాట. సో ఎక్కడో 6 lakhs ఇస్తాము చైల్డ్ని అని చెప్పి, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్. సో మాకు డైరెక్ట్గా రాలేదు, మా రిలేటివ్కి అట్లా వచ్చింది. సో 6 lakhs ప్రైజ్ చైల్డ్ది.
వాళ్ళ మదర్ పాపం చనిపోయింది, మీకు మీరు తీసుకోండి అని చెప్పి. సో డాక్యుమెంటేషన్ మనకు ప్రాబ్లం అవ్వకుండా మీకే సరోగసీ చేసి మీరు సరోగసీకి వెళ్తే మీకు పుట్టినట్టు మేము డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాము, సో అదేం ప్రాబ్లం ఉండదు అని చెప్పి కాల్ వచ్చింది. సో ఇలాంటి వాటికి అస్సలు పడొద్దు. ఫర్ మెనీ రీజన్స్. ఒకటి, ఇట్ ఈస్ నాట్ లీగల్, కాబట్టి మనం అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు ఏ డాక్యుమెంటేషన్ చేసినా ఏం చేసినా. సెకండ్ థింగ్, 90% ఆఫ్ దీస్ కేసెస్లో వాళ్ళ చైల్డ్ని ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ అంటే ఎక్కడో నిజంగా మదర్ చనిపోయిందా ఇదంతా మనకి తెలీదు. సో దిస్ ఇస్ ప్యూర్గా చైల్డ్ని ఎక్కడన్నా తీసుకొచ్చేసి అమ్మేస్తారనమాట. నిజంగా వాళ్ళు కనుక చైల్డ్కి పేరెంట్స్ ఇవ్వాలి, ఫ్యామిలీ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు డబ్బులు అడగరు మిమ్మల్ని. సో ఎనీ విచ్ కేసెస్ డబ్బులు అడిగినా అడగకపోయినా ఏదైనా ఇలాంటి వాటికి దేనికి ఎంత డెస్పరేట్గా ఉన్నా సరే ఇలాంటివి మనం సపోర్ట్ చేయకూడదు. దీస్ థింగ్స్ విల్ ఎంకరేజ్ చైల్డ్ ట్రాఫికింగ్. సో ఇలాంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉండండి. మీరు కనుక అడాప్ట్ చేసుకోవాలనుకుంటే లీగల్గా వెళ్ళండి. సో దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు యూ అండ్ బిట్ ఆఫ్ క్లారిఫికేషన్. ఎందుకంటే చాలామందికి తెలియదు, మాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు తెలియలేదు. ఇదేదో డాక్యుమెంట్స్ ఇస్తారంట పాపం అది ఇది అనుకున్నాం, కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నో, దీస్ థింగ్స్ వీ షుడ్ స్టే అవే అని. సో ఎంత డెస్పరేట్గా ఉన్నా వీ స్టుడ్ బై అవర్ మోరల్ వాల్యూస్ అండ్ చాలా పేషెంట్గా 3 years వెయిట్ చేసాము. సో యా, దిస్ ఇస్ అ స్మాల్ క్లారిఫికేషన్. నౌ టాకింగ్ అబౌట్ ద ప్రాసెస్. అంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు CARA అనే ఏజెన్సీ కింద సెంట్రల్ చైల్డ్ అడాప్షన్ ఏజెన్సీ అనమాట ఇది. దీని కిందే మొత్తం అడాప్షన్, దిస్ ఇస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సో మీరు కనుక అప్లై చేయాలనుకుంటే CARA వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి చైల్డ్ అడాప్షన్కి. సో చైల్డ్ అడాప్షన్ మీరు అప్లై చేసుకున్నప్పుడు ID కార్డ్స్, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, తర్వాత మీ పాస్పోర్ట్, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అడుగుతారు. సో ఆ ID ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు కొన్ని మీకు ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి వచ్చేసి చైల్డ్ ఏజ్. సో చైల్డ్ ఏజ్ 0 to 2, 3 to 4 అట్లా 2-3 గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత 6-7+ years వాళ్ళు ఇమీడియట్గా అవైలబుల్ ఉంటారు ప్లేస్మెంట్కి. సో ఇమీడియట్లీ అవైలబుల్ ఉంటారు, దానికి ఇట్లా వెయిటింగ్ ఉండదు. బట్ 0 to 2, 3 to 5 అట్లా ఏవో ఉంటాయి, 2 to 3 ఏజ్ గ్రూప్స్. సో దానికి వెయిటింగ్ ఉంటుంది. 0 to 2కి వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలామంది బాగా చిన్నపిల్లల్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎక్కువ వెయిటింగ్ ఉంటుంది అనమాట. బట్ 3 to 4, 3 to 5 కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ గ్రూప్ చూస్ చేసుకునేటప్పుడు చూడాల్సింది ఏంటంటే వాళ్ళే అక్కడ అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మీరు CARA వెబ్సైట్లోకి వెళ్తే మొత్తం ప్రాసెస్ ప్రతి ఒక్కటి మీకు డూస్ డోంట్స్ అన్నీ ఇస్తారు. బట్ కొన్ని నేను ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే మేము ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి ఇవన్నీ. సో మీ క్యూములేటివ్ ఏజ్ని బట్టి, అంటే ఇప్పుడు నాది యశ్వంత్ది కలిపి ఏజ్ని బట్టి ఒక ఏజ్ గ్రూప్, ఇప్పుడు యశ్వంత్ జస్ట్ 40 years, నేను 37 years. సో ఇప్పటి నుంచి ఇప్పుడు నెక్స్ట్ మేము ఇంకొక సెకండ్ బేబీని అప్లై చేయాలంటే మా క్యూములేటివ్ ఏజ్ ప్రకారం వీ కెనాట్ గో ఫర్ 0 to 2 years ఎక్స్పీరియన్స్, 0 to 2 years బేబీ ని మేము క్లెయిమ్ చేసుకోలేము. సో నెక్స్ట్ టైం మేము 3 to 4 years వెళ్ళాలన్నమాట. సో అట్లా ఏజ్ని బట్టి ఉంటుంది. మీరు 40+ అయిపోతే మీకు అట్లా చిన్న పిల్లల్ని తీసుకునే ఛాన్స్ ఉండదన్నమాట. ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అట్లీస్ట్ 15-20 years మనం బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి అట్లా ఏజ్ లిమిట్స్ ఉంటాయి. సో ఇలాంటివి చూసుకోండి. సో ఒకటి వచ్చేసి చైల్డ్ ఏజ్, తర్వాత చైల్డ్ జెండర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ గర్ల్ పెట్టొచ్చు, ఓన్లీ బాయ్ పెట్టొచ్చు, లేకపోతే ఎనీ జెండర్ పెట్టొచ్చు. సో మేము ఓన్లీ గర్ల్ పెట్టాము, అది ఆల్రెడీ చెప్పాను మా అడాప్షన్ అనౌన్స్మెంట్ వీడియోలో. సో ఈ రెండు మెయిన్గా చూస్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లొకేషను. సో ఈదర్ 3 states, ఎనీ 3 states ఇన్ ఇండియా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ వేర్ యూ వాంట్ ద బేబీ. అంటే మనకు దగ్గరలో ఇప్పుడు మనం ఉన్న స్టేట్, చుట్టుపక్కల స్టేట్ అట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆల్ ఇండియా పెట్టుకోవచ్చు. సో నాకు తెలీదు, అంటే టైమ్ ఆల్ ఇండియా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందేమో, ఎక్కడి నుంచి బేబీస్ అయినా మనం యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి కొంచెం couple of months వెయిటింగ్ లెస్ ఉంటుందేమో అని మేము ఆల్ ఇండియా పెట్టాము.
బట్ నాకు తెలీదు అది నిజంగా ఎఫెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి. మధ్యలో మేము అంటే ఈ ఆప్షన్స్ కొన్ని మీరు ఒకసారి చూస్ చేసుకున్నా కూడా మళ్ళీ మార్చుకోవచ్చు. మీ వెయిటింగ్ పీరియడ్లో మీరు ఎప్పుడైనా సరే మార్చుకోవచ్చు. సో మధ్యలో ఒకసారి మళ్ళీ ఇటు మార్చి అటు మార్చా మాకేం నెంబర్ అంత డిఫరెన్స్ అనిపించలేదు. బట్ ఏమో దగ్గరికి వచ్చినాక డిలే మళ్ళీ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి ఆల్ ఇండియా పెట్టాము. సో ఎనీ 3 స్టేట్స్ మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఆల్ ఇండియా పెట్టుకోవచ్చు అనమాట. సో అదొకటి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు ఒక ఏజెన్సీ అడుగుతారనమాట. సో ఎనీ ఏజెన్సీని మీరు సెలెక్ట్ చేసుకోమంటారు. ఆ ఏజెన్సీ వాళ్ళు మీకు ప్రాసెస్ అంతా చేస్తారు. హోమ్ స్టడీ రిపోర్ట్ అని ఇలా మీవి వెరిఫికేషన్ అదంతా ఆ ఏజెన్సీ చేస్తుంది. సో దీస్ ఏజెన్సీస్ ఆర్ మోస్ట్లీ ఆర్ఫనేజ్, శిశు మందిర్ ఇలాంటి ఏజెన్సీస్ అనమాట. మీ లొకాలిటీలో ఉన్న ఏజెన్సీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము అప్పుడు వర్తూరులో ఉండేవాళ్ళము. సో అక్కడే కేఆర్పురం దగ్గర ఉన్న లొకాలిటీలో ఒక శిశు మందిర్ ఉందన్నమాట. సో అది మేము చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ అడాప్ట్ చేసుకుంది అంతకుముందే. సో తనని అడిగాము, వాళ్ళు ఏం ఏజెన్సీ, వాళ్ళు అదే లొకాలిటీలో ఉండేవాళ్ళు, ఏ ఏజెన్సీ బాగుంటుంది అంటే వాళ్ళు వెళ్ళిన ఏజెన్సీతోనే మేము వెళ్ళామన్నమాట. సో మీరు లొకాలిటీలో ఏజెన్సీనే మీరు చూస్ చేసుకోవాలి. సో ఎనీ సచ్ ఏజెన్సీ ఏదైనా రెఫరెన్సెస్ ఉంటే ఓకే, లేకపోతే రివ్యూస్ అట్లా చూసి కూడా ఒక ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏ ఏజెన్సీ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మీకు మొత్తం వెరిఫికేషన్ అంతా చేసి ఒక హోమ్ స్టడీ రిపోర్ట్ అని వాళ్ళకి CARA వాళ్ళకి సబ్మిట్ చేస్తారనమాట. సో దీనిలో వాళ్ళు మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్, సో ఆ చైల్డ్కి అంటే ఇదంతా వెరిఫికేషన్ ప్రాసెస్. ఇంకా మీ అప్లికేషన్ కంప్లీట్గా శాంక్షన్ అవ్వదు. ఈ వెరిఫికేషన్ మొత్తం సక్సెస్ అయితేనే మీరు అంటే అడాప్ట్ చేసుకోగలరు అని మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ కనపడుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళంతా వచ్చి చెక్ చేస్తారు. మీ ఇంటికి వచ్చి మొత్తం చూస్తారు, అంతా చెక్ చేస్తారు. మేము అప్లై చేసినప్పుడు కోవిడ్ కాబట్టి వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు ఏజెన్సీకి, శిశు మందిర్కి. సో మేమే వెళ్ళాము. లేకపోతే వాళ్ళు యూజువల్లీ వస్తారనమాట ఇంటికి. సో అన్నీ చెక్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ ఎడిషనల్ అడుగుతారు. లైక్ మీ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ అడుగుతారు, మీ శాలరీ స్టేట్మెంట్ అడుగుతారు, మీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే మీకున్న ప్రాపర్టీస్ ఏంటి, అసెట్స్ ఎంత, అండ్ లయబిలిటీస్ అప్పులు అలాంటివన్నీ ఎంత అని, అంటే కంప్లీట్గా ఏది ఎక్కడ ఉంది, ఎంత వాల్యూ, అట్లా డీటెయిల్స్ ఏం అడగరు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ కాన్ఫిడెన్షియల్, అందరూ చెప్పరు. బట్ జస్ట్ ఇంత ప్రాపర్టీ ఉంది, ఇంత లయబిలిటీ ఉందని ఒక నెంబర్ కోసం అడుగుతారు. సో దిస్ ఇస్ ఆల్ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ ద కేపబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. సో ఆ చైల్డ్ని బాగా చూసుకోగలం అనే నమ్మకం కోసం ఇదంతా చేస్తారు, విచ్ అగైన్ ఇస్ వెరీ నెసెసరీ. సో అదంతా చెక్ చేసినాక వాళ్ళు కొన్ని డేస్ తీసుకుంటారు. మీరు డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినాక తర్వాత వాళ్ళు కారాకి సబ్మిట్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయినాక వెయిటింగ్ లిస్ట్ నెంబర్ అనేది మీకు కారా వెబ్సైట్లోనే ఎప్పటికప్పుడు లాగిన్ చేసి చూసుకోవటమే. సో దాంట్లో మీకు ఆ నంబర్ విజిబిలిటీ వస్తుందన్నమాట. సో ఇది ఇక్కడి వరకు ప్రాసెస్. సో వెయిటింగ్ లిస్ట్ గురించి చెప్పాలంటే మామూలుగా 2 years పట్టేదంట. కోవిడ్ అప్పుడు మేము అప్లై చేసినప్పుడు కోవిడ్ వల్ల డిలే అవుతుంది ప్రాసెస్. సో మీకు 3 years పడుతుంది మినిమం అని చెప్పారు. సో యాక్చువల్లీ 3 years పట్టాలి, బట్ 3 years దాటిపోయింది. ఫిబ్రవరికి 3 years అయింది. సో ఇప్పుడు ఇంకొక అంటే ఇప్పటి నుంచి ఒక 3-4 months అనుకుంటున్నాం. అంటే మేబీ ఆగస్ట్ మ్యాక్స్ సెప్టెంబర్ అనుకోండి. ఆగస్ట్ సెప్టెంబర్ ఇస్ వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బేబీ. ఇంకా తెలీదు, నంబర్ని బట్టి అట్లా అనుకుంటున్నాము. ఇంకొక 1 month ముందు వస్తుందా, 1 month లేట్ అవుతుందా అనేది ఇంకా చూడాలి ఎలా ఉంటుందనేది. సో ఒక 5-6 months దాటినట్టు 3 yearsకి. అది ఎందుకు అనేది మాకు తెలీదు. ఐ థింక్ ద ప్రాసెస్ ఇస్ గెటింగ్ డిలేడ్. సో ఒక కామెంట్ వచ్చింది నాకు, మేము అప్లై చేసి 1 year అయింది, మీకు ఎందుకు అంత డిలే అయింది అని చెప్పి. సో మామూలుగా అయితే 3 years ప్లస్ పడుతుంది ప్రస్తుతానికైతే. బట్ యా, మీరు హోప్ లూజ్ చేసుకోవద్దు. మేబీ అంటే నేను విన్నాను దే ఆర్ వర్కింగ్ ఆన్ రెడ్యూసింగ్ ద వెయిటింగ్ అది ఇది అని చెప్పి. సో ఐ డోంట్ నో గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా దీని గురించి. బట్ ప్రస్తుతానికైతే 3+ years పడుతుంది. బట్ ఐ హోప్ ఈ మధ్య అప్లై చేసిన వాళ్ళకి ఇంకొంచెం వెయిటింగ్ తగ్గాలని, మీకు తొందరగా మీ బేబీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ యా, ప్రస్తుతానికి
దానికి వెయిటింగ్ వచ్చేసి ఇలా అనమాట. సో ఫార్ ప్రాసెస్ ఇది. మాకు వెయిటింగ్ లిస్ట్ ఫస్ట్ 1600 1750 ఎంతో చూపించింది వెయిటింగ్ లిస్ట్ నెంబరు మేము అప్లై చేసినప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 230. నేను లాస్ట్ టైం ఫస్ట్ యాజ్ ఆన్ 1st of April ఇట్ ఈస్ 230. ఇప్పుడు ఇంకా తగ్గుంటుంది, ఇంకా చూడలేదు. మేము ఎవ్రీ మంత్ ఫస్ట్కి చూస్తాము. సో మేబీ ఒక 170 180కి వచ్చేసి ఉండాలి మామూలుగా. ఎంత స్పీడ్తో తగ్గుతుందో ఆ స్పీడ్తో చూసుకుంటే. సో ఇనీషియల్గా ఎప్పుడైతే అంటే ఇప్పుడు మీరు అప్లై చేసి మీ హోమ్ స్టడీ రిపోర్ట్ అవ్వగానే మీ సీనియారిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే మీది వచ్చేస్తుంది, కాకపోతే నంబర్ రిఫ్లెక్ట్ అవ్వదు. సో ఫస్ట్ మీ నంబర్ రిఫ్లెక్ట్ అయినాక, ఫర్ ఎగ్జాంపుల్ మాకు 1750 అట్లా అయింది కదా, ఫస్ట్ ఒక 50 నంబర్స్ పెరిగినాయి. అంటే 1750 నుంచి 1800కి వెళ్ళింది వెయిటింగ్ లిస్ట్. ఇదేంటి పెరుగుతుంది 1 ఇయర్లో అసలు, అంటే ఫస్ట్ 2-3 మంత్స్ అయితే పెరుగుతూనే ఉంది, తగ్గలేదు. సో చాలా డిస్హార్టనింగ్గా అనిపిస్తుంది, బాగా డిమోటివేట్ అవుతాము. బట్ అది ఎందుకంటే మనకంటే లేట్గా, అంటే ఫస్ట్ అప్లై చేసేసి మనకంటే హోమ్ స్టడీ రిపోర్ట్ లేట్గా సబ్మిట్ చేసిన వాళ్ళది హోమ్ స్టడీ రిపోర్ట్ అవ్వగానే వాళ్ళ నెంబర్ చూపించినప్పుడు మనకంటే ముందు వాళ్ళు వచ్చేస్తారు. సో కారా వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు అప్లై చేసామో దాన్ని బట్టి మీకు సీనియారిటీ వస్తుంది, హోమ్ స్టడీ రిపోర్ట్ కంప్లీషన్ని బట్టి రాదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అప్లై చేసేసి 2 months దాకా నాకు హోమ్ స్టడీ రిపోర్ట్కి డీటెయిల్స్ ఇవ్వడం, వెరిఫికేషన్ అది అవ్వకపోయినా నా సీనియారిటీ నాకే ఉంటుంది. సో దానివల్ల మన వెయిటింగ్ లిస్ట్ నెంబర్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత తగ్గటం కూడా నెలకు ఒక 20 10 అట్లా తగ్గుతుంది ఈ రీజన్ వల్లే. సో ఫస్ట్ 1 year మొత్తం ఫస్ట్ 1 yearలో మాకు 180 రెడ్యూస్ అయింది అంతే. సో దీన్ని బట్టి ఎన్నేళ్ళు పడుతుంది అసలు, ఒక 10 ఏళ్ళు పడుతుందా, అసలు పిల్లలు వస్తారా, అలా నాకు అనిపించేది. సో అలా అనిపిస్తుంది. బట్ పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ 1 year అయితే అలాగే ఉంటుంది. తర్వాత మీకు నంబర్ మంత్లీ 30 తగ్గడం అలా వస్తుంది. ఇప్పుడు మాకు మంత్లీ 50-60 తగ్గుతుంది అనమాట. సో ఇంప్రూవ్ అవుతుంది. 3 years అరౌండ్ 3 years అయితే మీకు బేబీ వచ్చేస్తుంది. ఫస్ట్ 1 yearని చూసి మీరు అస్సలు డిమోటివేట్ అవ్వద్దు. సో దట్ ఈస్ వన్ థింగ్ హియర్. సో ఫార్ ప్రాసెస్ అయితే మాకు తెలిసింది ఇది. సో ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ మాది దగ్గర పడింది కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ ఏంటనేది క్లారిటీగా మేము ఎప్పుడు ఏజెన్సీని అడగలేదు. నా ఫ్రెండ్ అడాప్ట్ చేసుకుందని చెప్పాను కదా. సో తను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి బిలో 100 నంబర్ వెళ్ళాక మనకు వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు, బేబీ ఆప్షన్స్ ఇస్తారు, 3 options ఇస్తారు. సో ఆ ఆప్షన్ని బట్టి అంటే బేబీ ఏజ్ చెప్తారు, ఫోటో సెండ్ చేస్తారు మీకు, హెల్త్ రిపోర్ట్స్ అవన్నీ బేబీ జనరల్ హెల్త్, జనరల్ చెకప్ పీడియాట్రిషియన్తో చేసి ఉంటాయి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్, అవన్నీ పంపిస్తారు. సో దాన్ని బట్టి మీరు 3 optionsలో 1 option మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక బేబీని కావాలంటే ఒక 20 days సంథింగ్ లాక్ చేసుకోవచ్చు. అంటే మీరు వెళ్ళి బేబీని చూడాలన్నా, మీకు తెలిసిన డాక్టర్కి మీరు బేబీని ఒకసారి చూపించుకోవాలన్నా, సో ఇట్లా టైం తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఆ బేబీని తీసుకుందాం అనుకుంటే కన్ఫర్మ్ చేయొచ్చు, లేకపోతే రిలీజ్ చేసేయచ్చు. రిలీజ్ చేస్తే ఆ బేబీని వేరే వాళ్ళకి ఆప్షన్ ఇస్తారనమాట. సో దాని తర్వాత మనం వెళ్ళటం తీసుకురావడం. సో దిస్ ఇస్ వాట్ వీ హర్డ్. కానీ ఎప్పుడు ఏజెన్సీతో డైరెక్ట్గా అడగలేదు. ఇప్పుడు నంబర్ దగ్గర పడింది కాబట్టి రేపు వెళ్దాం అనుకుంటున్నాం ఏజెన్సీకి. సో రేపు ఏజెన్సీకి వెళ్ళాక ఫర్దర్ ప్రాసెస్ ఏంటి మాకు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత ప్రాసెస్ ఏంటి, నంబర్ దగ్గర పడినాక ఏంటి ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో శిశు మందిర్ కనుక మేము వెళ్తే రేపు వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్తే అక్కడ కుదిరితే షూట్ కూడా చేస్తాను. అక్కడ పిల్లలు ఇట్లా ఉంటారనమాట, అడాప్షన్కి రెడీగా ఉన్నవాళ్ళు, వెయిటింగ్ లిస్ట్ అయిపోయి వాళ్ళు రేపు వచ్చి తీసుకునే పేరెంట్స్ అట్లా ఉంటారు. సో ఒకవేళ అలౌడ్ అయితే నేను అక్కడ షూట్ చేస్తాను, లేకపోతే వచ్చాక మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు అంటే కావాల్సిన క్లారిఫికేషన్స్ ఏంటంటే ఈ 3 options ఏదైతే వాళ్ళు అంటున్నారో 3 ఒకటేసారి ఇస్తారా, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఇస్తారా అని. 3 ఒకటేసారి ఇస్తే కొంచెం ఈజీగా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే 3లో కంపల్సరీ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ఈ 3 optionsకి నో చెప్పేస్తే, నాకు ఈ 3 babies వద్దని చెప్పేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ ఫస్ట్లో పడేస్తారు. మనం మళ్ళీ 3 years 4 years మళ్ళీ వెయిట్ చేయాలి టు గెట్ 3 more options. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్
ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు మాకు ప్రయారిటీ ఏజ్ మోర్ దెన్ కాంప్లెక్షన్ ఆఫ్ ద స్కిన్ అండ్ వీటికంటే ఏజ్ ఎంత తక్కువ ఉంటే అది ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒకవేళ 1/1 ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఆప్షన్ నాకు 7 months బేబీ వస్తే, సో ఆగితే నాకేమన్నా 3-4 months బేబీ వస్తుందా, లేకపోతే ఇంకా 1 year ప్లస్ వస్తుందా తెలియదు కదా. సో అది కొంచెం హార్డ్ అయిపోతుంది, ఆగాల ఇంకా ముందుకు వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాలా అనేది మనకి ఐడియా ఉండదు. సో అది కొంచెం నాకు అంటే 3 options ఒకటేసారి ఇస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. బట్ సో అదంతా నెక్స్ట్ ప్రాసెస్. ఎనీవేస్ నేను చెక్ చేస్తాను, వాళ్ళతో చెక్ చేశాక నేను మెన్షన్ చేస్తాను అదంతా. తర్వాత ఇంకొకటి, సో దిస్ ఇస్ మోస్ట్లీ అబౌట్ ద ప్రాసెస్. ఫర్దర్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే 3 months కంటే బిలో ఏజ్ మోస్ట్లీ మీకు రాదు, 3 months to 2 years వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వన్ మోర్ చెక్ దట్ దే డూ ఇస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నాకు ఒకవేళ బేబీ పుడితే నేనే వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఆర్ఫనేజ్లో హ్యాండ్ ఓవర్ చేసి నేను పెంచలేనండి, మీరు ఇది అడాప్షన్కి ఇచ్చేసేయండి ఎవరికన్నా అని నేనే ఇచ్చిన, లేకపోతే ఆ బేబీ వాళ్ళకి ఎక్కడన్నా బయట ఎక్కడన్నా దొరికినా, కొంతమంది ఎక్కడన్నా వదిలేసి వెళ్ళిపోతారు కదా పాపం పిల్లల్ని, సో అలా ఎక్కడన్నా దొరికినా, అలా ఏదైనా పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ అన్ఫార్చునేట్గా ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయినా, ఇలా ఏం జరిగినా, ఎలా వాళ్ళకి బేబీ వచ్చినా సరే వాళ్ళు 3 months ఆగుతారు. నేనే మదరే తీసుకెళ్ళి నేను పెంచలేనండి మీరు ఎవరికైనా ఇచ్చేసేయండి అని చెప్పినా సరే వాళ్ళు 3 months ఆగుతారు. ఇన్ కేస్ నా మనసు నేను మార్చుకుని వెళ్ళి లేదండి నేను పెంచుకుంటాను, నేను వదిలి ఉండలేకపోతున్నాను, అందుకని 3 months ఆగుతారు అనమాట. సో ఎక్కడన్నా దొరికిన బేబీని కూడా ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్ వచ్చి క్లెయిమ్ చేసుకుంటారేమో అని 3 months ఆగుతారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చెక్ చేస్తారు, ట్రై చేస్తారు ఫ్యామిలీని రీచ్ అవ్వడానికి యాజ్ మచ్ పాసిబుల్. 3 monthsలో ఏమీ అవ్వకపోతే, ఎవరు ఫ్యామిలీ మెంబర్ క్లెయిమ్ చేసుకోకపోతే, వీళ్ళు ఏమైనా ట్రై చేసినా కూడా ఫ్యామిలీ వద్దంటే, లేకపోతే ఫ్యామిలీనే లేకపోతే, దెన్ దే డిక్లేర్ దట్ దిస్ చైల్డ్ ఈస్ రెడీ ఫర్ అడాప్షన్ అని. సో ఒక్కసారి దే క్లెయిమ్ దట్ దిస్ పర్టిక్యులర్ చైల్డ్ ఈస్ రెడీ ఫర్ అడాప్షన్, ఆ చైల్డ్ని ఎవరు క్లెయిమ్ చేయలేరు. ఇంకా తర్వాత 3 months వెయిట్ అయిపోయినాక ఎవరు క్లెయిమ్ చేయలేదు, ఎవరికి తెలియదు ఇంకా చైల్డ్ ఎవరు అడాప్ట్ చేసుకుంటున్నారు, ఎక్కడ అడాప్ట్ చేసుకుంటున్నారని. సో మన మామూలుగా ఇట్లా ఆర్ఫనేజ్లో తెచ్చి పెంచుకున్న కేసెస్లోనో, లేకపోతే ఎవరైనా ఇస్తే తెచ్చి పెంచుకున్న కేసెస్లో వాళ్ళు ఒక 6 నెలలు 3 నెలలు మనం పెంచుకున్నాక వచ్చి మా బేబీని మాకు ఇచ్చేయండి అంటారు. సో ఇలాంటి భయాలు కూడా అందరికి ఉంటాయి కదా. దీంట్లో అలాంటివి ఉండవు, బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ షీల్డెడ్ అనమాట, తెలీదు. సో అదొక ఇది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ దే ఆర్ వెయిటింగ్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇచ్చినాక మనసు మారొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఎవరన్నా బేబీని ఎతుకుతూ ఉండొచ్చు. సో వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇట్లాంటివన్నీ మారల్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు చూస్తారనమాట. అది నాకు బాగా నచ్చుతుంది వీళ్ళ ఈ విషయంలో. సో ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఓన్లీ పెయిన్ఫుల్ పార్ట్ ఇస్ మనకి వెయిటింగ్, ఎందుకంటే వీఆర్ వెరీ డెస్పరేట్. ఆ డెస్పరెసీలో మనం వెయిట్ చేయాలి ఇన్ని ఇయర్స్, అదొక్కటే పెయిన్ఫుల్. కానీ వాళ్ళ ప్రాసెస్ అదంతా ఐ థింక్ it is very well articulated, very well planned process అది, and it is very much required to avoid any kind of పిల్లలతో ఏది తప్పులు అట్లా జరగకుండా, to avoid any kind of mishappenings with the kids. It is very very necessary. So అదండి, I hope this was informative. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ రేపు అక్కడికి వెళ్ళి వచ్చాక నేను చెప్తాను. దానిలో ఏమన్నా మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో క్వశ్చన్స్ ఏమైనా ఉండి మీరు కామెంట్ చేస్తే, సో ఆ క్వశ్చన్స్ని కూడా నేను ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు ఫర్దర్ ప్రాసెస్ చెప్పినప్పుడు దానిలో చెప్తాను. సో అదండి వీడియో. సో ఎవరైనా మీకు తెలిసి అడాప్షన్కి అట్లా అప్లై చేయాలి అనుకుంటున్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళకి వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. ఎనీవన్ కెన్ రీచ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు అడాప్షన్కి అప్లై చేసిన ఇంకేం క్వశ్చన్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో యూ కెన్ డైరెక్ట్లీ చాట్ విత్ మీ. సో ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ ఇన్ దిస్ కేస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అడాప్షన్ గురించి ఆలోచించే వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా అడాప్షన్ జర్నీ అండ్ మేము పిల్లల్ని పెంచే జర్నీలో మాతో జాయిన్ అవ్వండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని. సో ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్ జర్నీ. ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.